హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపావళికి ముందు దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు తీవ్రమవుతుంది. స్థానిక వాయు నాణ్యత సూచి దిగజారడంతో అనేక ప్రాంతాల్లో ఇది 400 మార్కు దాటింది. ఇది అత్యంత తీవ్రమైన కాలుష్య కేటగిరీలోకి వస్తుంది. పండుగ వేళ రాజధానిలో వాయు నాణ్యత పడిపోవడంతో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. అక్షరధామ్ ప్రాంతంలో వాయు నాణ్యత 426గా నమోదైంది. ఈ సీజన్లో నగరంలో ఇదే అత్యధిక కాలుష్య స్థాయి అని కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. ఆనంద్ విహార్ ప్రాంతంలో 418 వాయు నాణ్యత సూచితో తర్వాత స్థానంలో ఉంది. పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టడానికి ఇండియా గేట్ వద్ద వాటర్ స్ప్రింక్లర్లను మోహరించినట్టు కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఈ ప్రాంతంలో వాయు నాణ్యత 269గా నమోదైనట్టు తెలిపారు. రాజధానిలోని 38 వాయు పర్యవేక్షణ కేంద్రాల్లో 9 ఇప్పటికే అత్యంత పేలవమైన కేటగిరీలో వచ్చినట్టు తెలిపారు. ఆనంద్ విహార్లో 389, వజీర్పూర్లో 351, జహంగీర్పూర్లో 310, ద్వారకాలో 310 వాయు నాణ్యత సూచి అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. శీతాకాలం సమీపిస్తుండటంతో నగరంలో వాహన ఉద్గారాలు పెరగడం వల్ల కాలుష్య పెరుగుదల తీవ్రమైనట్లు కాలుష్య నియంత్రణ అధికారులు పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు తీవ్రమైన జోన్లో ప్రవేశిస్తున్నందున నియంత్రణ చర్యలు ముమ్మరం చేస్తున్నామన్నారు. మరోవైపు దీపావళి పండుగ నేపథ్యంలో పెద్ద మొత్తంలో టపాసులు కాల్చడం, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేయడం వల్ల దేశ రాజధానిలో వాయు నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉన్నట్లు ఎయిర్ క్వాలిటీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అంచనా వేసింది. ఇది మరింత క్షీణించకుండా నిరోధించేందుకు GRPA 1 నిబంధనలు వెంటనే అమలు చేయాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది. సో మొత్తానికి ఏంటంటే మన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే పొద్దున సాయంత్రం నైటు మాత్రమే బారాసంచా కాల్చాలని. ఎందుకంటే అక్కడ వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోవడం పట్ల కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రజలకు కూడా అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలు అంటే ప్రభుత్వాలు తీసుకునే చర్యలు తీసుకుంటే కానీ ప్రజలు కూడా తమ వంతుగా తమ బాధ్యతను నిర్వహించాలని అటు ప్రజాస్వామికవాదులు లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. అంటే పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి, ఎట్ ది సేమ్ టైం కొంత పర్యావరణం దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉండే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలనేది వాళ్ళు కోరుతున్నారు. దానికి అనుగుణంగా ఉంటే అందరికీ బాగుంటుందనేది ఒక ఆలోచన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.